ఇవాళ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నారు అధికారులు. ఈ నెల 9న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువుండగా ఈ నెల 16న రాజ్యసభ స్థానాలకు పోలింగ్, అదే రోజు ఫలితాలు రానున్నాయి. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్కు దక్కే అవకాశం ఉంది. ఇవాళ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించనున్నారు అధికారులు. ఈ నెల 9న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండనుండగా ఈ నెల 16న రాజ్యసభ స్థానాలకు పోలింగ్, అదే రోజు ఫలితాలు రానున్నాయి. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్కు దక్కే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గంగోత్రి, ఈ రోజు రాజ్యసభ స్థానాలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ఉంది. నామినేషన్లకు సంబంధించి నిన్న ఏదైతే నామినేషన్లు వేయడానికి నిన్న చివరి గడువు ఉండే, నిన్న ఈ నామినేషన్లకు సంబంధించి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఒకటి అభిషేక్ మను సింఘ్వి, మరొకటి వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవం అయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. అయితే దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి 37 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఈ రోజు నామినేషన్ల పరిశీలన జరగబోతా ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువును మార్చి 9వ తేదీగా ఇప్పటికే ఆ షెడ్యూల్ లో వెలువరించడం జరిగింది. ఒకవేళ పోలింగ్ కనుక అనివార్యం అయితే పోలింగ్ అవసరం ఉన్న చోట మార్చి 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉండే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. దానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక తెలంగాణలో ఈ 2 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్విల నామినేషన్లను ఇప్పటికే దాఖలు చేశారు. ఆ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈ రోజు ఆ నామినేషన్లను పరిశీలించబోతా ఉన్నారు. అవన్నీ కూడా నామినేషన్లు కరెక్ట్ గా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఏకగ్రీవం అయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఆ 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలకు వెళ్లే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ రాజు.